ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు డాక్టర్ జేజేకే లూక్ ఫ్రమ్ యాబిట్స్ హైదరాబాద్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? కాలేజ్కి, స్కూల్స్కి రెగ్యులర్గా వెళ్తున్నారా? ఏ ఉన్నత ఉపాధ్యాయుడైతే మన యేసు ప్రభువో అలాంటి ఉపాధ్యాయుడికి ఒక ఉన్నతమైన విద్యార్థిలాగా మనము జీవిస్తున్నామా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? కుటుంబ జీవితము ఎలా ఉంది? కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కుమారుడు, కుమార్తె మారట్లేదు. ఇప్పుడు మారుతాను, ఆ పని అయ్యాక మారుతాను, వీసా వచ్చాక మారుతాను, లేకపోతే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాక మారుతాను అని అంటున్నారా? అక్కయ్య, అన్నయ్య, నా తాగుడు అలవాటు పోయాక నేను మారుతాను, లేకపోతే అక్కయ్య వేరే అలవాట్ల నుంచి మానుకున్నాక నేను మారుతానులే అని చెప్పి ఆ మారడానికి లేనిపోని కారణాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినంత సమయాన్ని వృధా చేస్తూ జీవిస్తున్నారా? వారి ప్రవర్తనను చూసి, వారు తీసుకునే సమయాన్ని చూసి మీరు ఎంతో బాధపడుతూ, ఈ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఈ ప్రోగ్రాంని చూస్తూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి మీలో ఒక సహోదరుడుగా నేను ఉన్నాను అనేది మరవకండి. మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ జీవితంలో ఉన్నవారు మారు మనసు అనుభవం కలిగి ఉండాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? అబ్బో, ఇంకా చాలా సమయం ఉందిలే, ఈరోజే సంఘానికి ఎందుకు వెళ్ళాలి, ఇంకా మన పరిస్థితులు బాగాలేనప్పుడు అప్పుడు సంఘానికి వెళ్తే సరిపోతుందిలే అని చెప్పి ఆలస్యము చేస్తూ జీవిస్తూ ఉన్నారా? మన జీవితాల్లో ఒక్కటి మనము గుర్తుపెట్టుకోవాలి. సాతానుడి యొక్క గొప్ప అబద్ధము ఏంటిదో తెలుసా? మనకి ఇంకా సమయం ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, దేవుని యందు రక్షణ పొందడానికి, దేవుని యందు విశ్వాసంగా దేవుని కొరకు దేవునిలాగా జీవించడానికి చాలా సమయం ఉందని అబద్ధము చెప్తాడు. సాటన్స్ గ్రేటెస్ట్ లై ఈజ్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు గెట్ రైట్ విత్ గాడ్. అలా చెప్పుకుంటూ, లేనిపోని కారణాలు చెప్పుకుంటూ రక్షణ అనుభవం పొందకుండా ఆలస్యం చేస్తూ జీవిస్తున్నారా? సంఘానికి వెళ్ళకుండా జీవిస్తున్నారా? కానీ దేవుడు అంటున్న మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిలా వారే. అంటే మన జీవితం ఆవిరి లాంటి జీవితం. ఇంతలో కనపడి ఇంతలో మాయమైపోయే జీవితంలో ఎందుకు మనం దేవునికి వ్యతిరేకంగా జీవించాలి? ఎందుకు మనం మారడానికి ఇంకా సమయము తీసుకోవాలి? మనము మారుతేనే ఎలాంటి శోధననైనా, ఎలాంటి చెడు వ్యసనానైనా మనము ఎదుర్కోగలుగుతాము అనేది మరవకండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మీరందరూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతలైతే నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను, వారి జీవితాల్లో ఒక మార్పు, ఒక అద్భుత కార్యం వారి జీవితాల్లో జరగడంలో మీరు కూడా పాత్రదారులే అనేది మరవకండి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినంలో ప్రభువా మిమ్మల్ని ఆరాధించుకునే అవకాశాన్ని, భాగ్యాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు. లోక రక్షకుడు, కరుణామయుడు, ధవలవర్ణుడైన యేసు ప్రభువారి మీద నమ్మకం ఉంచి, యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థన కంటే మీ కృప గొప్పది, మా విశ్వాసము కంటే మీ ప్రేమ గొప్పది. కాబట్టి ప్రభువా, మీ అపారమైన ప్రేమతోని ఈ ప్రార్థన అవసరతలు పంపించిన ప్రతి వారి పట్ల మీరు కృపని చూపెట్టమని మేము వేడుకుంటున్నాం. ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో మీరు ఒక అద్భుత కార్యము వారి జీవితాల్లో చేస్తారు అనే నమ్మకంతో పంపించారు. కాబట్టి ప్రభువా, మీరు ఎంత గొప్పవారు, ఆశ్చర్యకరుడు అనేది వారి జీవితంలో అద్భుతాలు చేసి తెలియజేయమని మేము వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన అవసరతల్లో ప్రత్యేకంగా ప్రభువా, మేము సిహెచ్ చెన్నమ్మ గారు గుండె ప్రాబ్లంతో, జయానందము గారు పక్షవాతంతో, ప్రేమాకర్రావు, కమల సుందరి గారు వృద్ధాపంలో ఆరోగ్యం కొరకు, రేఖ తలలో గెడ్డ ఆపరేషన్ స్వస్థత కొరకు, కుమారి కడుపులో గెడ్డ స్వస్థత కొరకు, జాన్ కాళ్ళు చేతులు పడిపోయాయి
వారి స్వస్థత కొరకు, సుగుణ షుగర్ వ్యాధితోని గ్లోరీ క్యాన్సర్ స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాం. వీరందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రవ్వా, మా ప్రార్థన కంటే ప్రవ్వా మీ యందు నమ్మకంతో పంపించారు కాబట్టి వారి నమ్మకాన్ని మీరు బలపరచమని మేము వేడుకున్నాం. లోకం ఆశ్చర్యపోయే విధంగా వారిని మీరు స్వస్థపరచమని వేడుకున్నాం. ప్రవ్వా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వై జయరాజు గారు మెదక్ నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు. ప్రవ్వా, ఈ టీవీ ప్రోగ్రాంని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం జీసస్ ద మాస్టర్ టీచర్. యేసు మన జీవితానికి ఉన్నత ఉపాధ్యాయుడు. దీనిని ఒక వాక్యం ద్వారా బలపరుచుదామా? యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లా పిలుచుట న్యాయమే. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్, హీ ఈస్ ద లార్డ్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దేది మన దేవుడే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ అంశాన్ని నేను వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా? అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో
ఆ యవ్వన పేద విద్యార్థి తను పేదరికంలో ఉన్నప్పుడు తన ఉపాధ్యాయుడు అతని జీవితాన్ని తీర్చిదిద్దాడు, అతనికి సహాయం చేశాడు. అతను ఎంతటి పేదరికంలో ఉన్నాడు అనంటే తన స్నేహితులు వదిలేసిన అన్నాన్ని అతను తింటూ ఉన్న విద్యార్థి. కానీ ఆ ఉపాధ్యాయుడికి అతని పేదరికము అడ్డము రాలేదు. ఆ ఉపాధ్యాయుడు అతనిని ఉన్నత విద్య అతనికి అందచేసి అతని ఒక గొప్ప వైద్యుడిగా తీర్చిదిద్దాడు. ఒకానొక రోజు ఆ ఉపాధ్యాయుడు మరణించాక ఆ ఉపాధ్యాయుడు ఆ పేద విద్యార్థికి ఒక లెటర్ రాశాడు. ఏమని? మన జీవితాల్లో ఎప్పుడైనా ఎవరైనా మరణిస్తే మొట్టమొదటిగా సజీవులుగా ఉన్న మనుషుల్లో ఎక్కడికి వెళ్తారో తెలుసా? వారి జ్ఞాపకాలలో వెళ్తారు. ఎందుకు అనంటే మరణించిన వారు సజీవులుగా ఉన్నప్పుడు వారితో ఎలా ప్రవర్తించారు. మంచిగా ఉంటే మంచి జ్ఞాపకాలు, చెడుగా ఉంటే చెడు జ్ఞాపకాలు ఉంటాయని రాశాడు. దాంట్లో ఇంకొక మాట కూడా రాశాడు, నేను ఒక వైద్యుడిని కానీ ఉపాధ్యాయుడి వృత్తిని ఎందుకు ఎంచుకున్నాను అని చాలామంది నన్ను ప్రశ్నించారు. కానీ ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా చికిత్స చేస్తారో తెలుసా? తన తెలివిని వారిలో ధారపోసి. ఒక వైద్యుడు ఎలా చికిత్స చేస్తాడు? వారికి మందులు ఇచ్చి చికిత్స చేస్తారు. కాబట్టి నా దగ్గర ఉన్నదంతా తెలివితేటల్ని, జ్ఞానాన్ని విద్యార్థులకి అందజేయాలి అనేదే నా జయమని రాశాడు. చివరికి అతను రాసిన మాట, నేను మరణించినప్పటికీ నా శరీరంలో ఊపిరి లేనప్పటికీ ఆ శరీరము ఇతరులకి వాడబడాలి, ఇతరులు దాని ద్వారా బోధింపబడాలి అనేది నా ఆశ అని చెప్పి అతని శరీరాన్ని అక్కడున్న వారికి డొనేట్ చేశాడు. అంటే ఆ వైద్యులు ఆ ఉపాధ్యాయుడి యొక్క శరీరం నుంచి ఈనాటి వరకు కూడా నేర్చుకోగలుగుతారు. ఇది ఒక నిజమైన గాథ. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం అలాంటి వారమే కదా. మన దేవుడు కూడా మనకు ఒక ఉత్తరం ఇచ్చారు, పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చారు. వారు రాసిన మాట, నేను మరణించాను, నేను పునరుద్ధానుడై జీవిస్తున్నాను, తండ్రి దగ్గర నేను విజ్ఞాపన చేస్తున్నాను, మీరు ఎలాంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. నా జీవితము మీకు బోధింపబడుతుంది కదా ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా. ఆ జీవితం ద్వారా మీరు ఏమి నేర్చుకుంటున్నారు? నేను ఏదైతే మీకు బోధ చేశానో అదే పరంగా నేను జీవించాను కదా. ఏ ప్రేమ అయితే నేను మీకు నేర్పించానో, ఏ క్షమాపణ అయితే నేను మీకు నేర్పించి నేను జీవించి మరణించి పునరుద్ధానుడయ్యాను, మీరు వాటి నుంచి ఏమి నేర్చుకుంటున్నారు అని దేవుడు కూడా మనల్ని అడుగుతున్నారు కదా. కానీ మన దగ్గర ప్రశ్నకి జవాబు ఉందా? ఒక మానవుడు ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు అతను చేసిన పనులకి అక్కడున్న విద్యార్థులు ఎంతో కృతజ్ఞతతోని ఆయనని గౌరవించి సన్మానించి ఈనాటి వరకు అతని గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నారే. దేవుడే మానవుడు రూపంలో వచ్చాడు. మానవుని సృష్టించిన దేవుడే ఈ లోకంలోకి వచ్చి ఒక ఉపాధ్యాయుడిగా మన జీవితాన్ని మార్చేశాడు. మనకి రక్షణ అనే అనుభవాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా, గౌరవిస్తున్నామా, సన్మానిస్తున్నామా అనేది ఆలోచించాలి. నా వాక్య అంశం జీసస్ ద మాస్టర్ టీచర్, యేసు మన ఉన్నత ఉపాధ్యాయుడు అనే ఈ అంశాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు దేవుడు నాకు చూపెట్టారు. దాంట్లో ఆ కొండ మీద ప్రసంగం, సెర్మన్ ఆన్ ది మౌంట్ అని చెప్పి దీన్ని అంటారు. ఎందుకు అనంటే ఇది కానీ మనం అర్థము చేసుకోగలిగితే, ఆ కొండ మీద ప్రసంగానికి అనుగుణంగా మనము జీవించగలిగితే మన జీవితాలు మారిపోతాయి. దేవుడు గర్వించేటట్టు ఒక ఉన్నత విద్యార్థిలాగా మనము తీర్చిదిద్దబడతాం. కానీ ఈ లోకంలో అతి తక్కువగా అర్థం చేసుకునేది ఈ కొండ మీద ప్రసంగమే. అతి తక్కువగా విధేయులుగా ఉండేది ఈ కొండ మీద ప్రసంగం గురించే. జీసస్ ద మాస్టర్ టీచర్ని నేను 3 భాగాలుగా వివరిస్తానని చెప్పాను. మొట్టమొదటి భాగం ద మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆయన పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకి బోధిస్తున్నాడు. మనతో ప్రతిరోజు సంప్రదిస్తూనే ఉన్నాడు. మన కష్టాలు, మన సమస్యలు వాటిని తీర్చడం ద్వారా, వారిని స్వస్థతపరచడం ద్వారా దేవుడు ప్రతిరోజు మనల్ని సంప్రదించి, దేవుడు ప్రతిరోజు మనతోని మాట్లాడుతుంటే ఆ మాటల్ని వినే విశ్వాస జీవితం మనకు ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఈరోజు రెండవది ద మాస్టర్ ఆఫ్ ఇన్స్పిరేషన్, మూడవది ద మాస్టర్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇన్ ఎవ్రీథింగ్. మొట్టమొదటిగా ద మాస్టర్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మనం చూద్దాం. ద మాస్టర్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ప్రేరేపణ అనేది యేసు ప్రభువారి దగ్గర నుంచి మనకి కలుగుతుంది. లివింగ్ వాట్ యు టీచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టీచింగ్ వాట్ యు టీచ్. అంటే ఏదైతే బోధిస్తున్నామో దాన్ని జీవించడం ఎంతో ప్రాముఖ్యం. ఏదైతే మనము బోధిస్తున్నామో దానికంటే, మనం బోధించే దానికంటే మనం బోధించేది జీవించడం ఎంతో ప్రాముఖ్యం. లివింగ్
వాట్ యు టీచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టీచింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి ఉపాధ్యాయుడు మనకి వివరిస్తాడు. ఎ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఎ గ్రేట్ టీచర్ డెమానిస్ట్రేట్స్. ఒక గొప్ప ఉపాధ్యాయుడు మనకి ప్రదర్శిస్తాడు. శ్రేష్టమైన ఉపాధ్యాయుడు మనల్ని ప్రేరేపిస్తాడు అని అన్నారు. అవును, ఒక ఉపాధ్యాయుడు చదువు నేర్పించడమే కాదు, ఆ ఉపాధ్యాయుడి మీద ఉన్న బాధ్యత అతని జీవితాన్ని గమనిస్తుంటాడు. అతని జీవిత విధానం ద్వారా ఇతరులని ప్రేరేపించేటట్టు అతని జీవితము ఉండాలి. మన జీవితాల్లో చాలామంది దైవజనులు కానీ బోధకులు కానీ వారి జీవితాన్ని మనము గమనించుకోవాలి. ఒక యవనస్తుడిగా నా మీద ఎంతో భారం ఉంది. యవన కాలంలో నేను వాక్యాన్ని బోధిస్తుంటే, ఒక బోధకుడుగా నేను మీ ముందు నిలబడ్డప్పుడు మీరు నా బోధతో పాటు నా జీవిత విధానాన్ని కూడా మీరు ప్రాముఖ్యంగా గమనిస్తారు. యేసుప్రభు వారి జీవితంలో కూడా అదే జరిగింది. యోహాన్ సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ యేసుప్రభు వారు బోధిస్తున్నారు. ఆ బోధించేటప్పుడు అక్కడ కొంతమంది వ్యతిరేకులు వచ్చి యేసుప్రభు వారిని ఏమడుగుతున్నారు? వ్యభిచారము ద్వారా పట్టబడిన స్త్రీని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. ఈయన గొప్పగా అయితే బోధిస్తున్నాడు, కానీ ఈమె విషయంలో ఏ విధంగా ఉంటాడో మనం చూద్దాము అని అన్నారు. కానీ మనం అక్కడ గమనిస్తే పరమ జ్ఞాని, పరమ ఉపాధ్యాయుడు అతను. ఆయన విద్యార్థులు ఎలాంటి వారో యేసుప్రభు వారికి తెలుసు. అందుకే యేసుప్రభు వారు ఏ జవాబు ఇవ్వకుండా కింద మట్టి మీద అలా రాస్తూ ఒకటే మాట అన్నారు: ఎవరైతే పాపము చేయని వారు ఉన్నారో వారు మొట్టమొదటిగా తన మీద వ్రాయి వెయ్యండి అని అన్నారు. అనే వరకు అక్కడున్న వారంతా మాయమైపోయారు. అంటే అక్కడ వారికి యేసుప్రభు వారు ఒక ఉపాధ్యాయుడుగా నేర్పించింది. ముందుగా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, తర్వాత ఇతరులపై మీరు వేర్లు చూపెట్టండి అని అన్నారు. తర్వాత ఆ స్త్రీని కూడా యేసుప్రభు వారు ఏమనలేదు. ఆ స్త్రీకి యేసుప్రభు వారు తన జీవితంలో ఒక ఉపాధ్యాయుడిగా తనకు ఒక పరీక్ష ఇచ్చారు. ఏమని? గో సిన్ నో మోర్, నువ్వు వెళ్ళు, ఇక నువ్వు పాపము చెయ్యకు అని అన్నారు. అంటే అక్కడ మనము గమనిస్తే యేసుప్రభు వారు అక్కడ వచ్చి నిందలు వేసేవారిని, ఆ వ్యభిచారం ద్వారా పట్టబడ్డ స్త్రీకి ఏమి నేర్పించారు? ఒక ప్రేరేపణ వారికి కలిగించారు. మనము బోధించడముతో పాటు మనము ఆ బోధించిన దాని పరంగా మనము జీవించాలి. ఆధ్యాత్మికంగా మనము జీవించాలి. నడుస్తున్న వాక్యములాగా మనము జీవించి దేవుని నీడలో మనము నడుస్తుండాలి అనేది అక్కడ నేర్పించారు. ఒక ఉపాధ్యాయునికి తాను బోధించే విద్యార్థుల దగ్గర అతి కష్టమైనది ఏంటిదో తెలుసా? ఏదైతే తాను బోధిస్తాడో వారికి అది అర్థము కాకపోతే అది ఎంతో కష్టమైన పని. మనం యేసుప్రభు వారి దగ్గర గమనిస్తే యేసుప్రభు వారి యొక్క విద్యార్థులు ఎవరు? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు ఒకరు ఏం చేశారు? యేసుప్రభు వారినే అమ్మేశారు. అవునా? ఇంకొకరు ఏం చేశారు? యేసుప్రభు వారిని అనుమానించారు. ఇంకొకరు ఏం చేశారు? యేసుప్రభు వారు ఉన్నప్పుడే ఇంకొకరి చెవిని కోసేశారు. ఇంకొకరు యేసుప్రభు వారు నేను ప్రార్థన చేస్తాను, మీరు మేల్కొని ఉండండి అంటే యేసుప్రభు వారు మేల్కొని ప్రార్థన చేస్తే వీరు ఇక్కడ పడుకున్నారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఈ ఓడలో మనం పడుకొని ప్రయాణిస్తాము అని అంటే భయముతోని వారు మేల్కొని ఉన్నారు. ఇంకా వేరే వారు చిన్నపిల్లలు యేసుప్రభు వారి దగ్గరికి వస్తే ఆపేస్తున్నారు. కానీ ఇవన్నిట్లో మనం గమనిస్తే యేసు ప్రభువారు వీరిని ప్రేరేపించేటట్టు జీవించారు. వాటిలో కొంతమంది ఎవరైతే యేసు ప్రభువారి కోసం మీకోసం మేము మరణించేస్తాము అని అన్నవారు యేసు ప్రభువారిని అక్కడ ఉన్నవారు పట్టుకుంటానికి వచ్చినప్పుడు ఎవరి దారి వారు పరిగెత్తేశారు. అంటే వారి జీవితంలో వారు ఎవరికి దారి వారు చూసుకున్నారు. దే ఎస్కేప్ అండ్ దే డెజర్టెడ్ జీసస్ క్రైస్ట్. కానీ యేసు ప్రభువారికి ఇలాంటి వారే ఉన్నతమైన విద్యార్థులు. ఇలాంటి పరిస్థితుల్లోనే యేసు ప్రభువారు వారిని ఏమీ అనకుండా, వారిని నిందించకుండా, వారి మీద కోప్పడకుండా, వారి మీద అలగకుండా, పగ తీర్చుకోకుండా ఏమీ చేశారు? ప్రేమించారు, క్షమించారు. వారి ఆలోచన విధానాన్ని యేసు ప్రభువారు మార్చేశారు. వారి జీవిత విధానాన్ని మార్చేసి వారి కళ్ళని యేసు ప్రభువారు తెరిచారు. ఎవరి కళ్ళు? ఉన్నత విద్యార్థులుగా తీర్చబడ్డవారు ఈరోజు వారంతా. అంటే మనం శిష్యుల జీవితాన్ని గమనిస్తే ఒక్కొక్కరు దేవుని కొరకు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. వారి జీవితం ద్వారా ఎంతో గొప్ప జీవితాన్ని వారు జీవించారు. అంటే ఒక ఉపాధ్యాయుడు వారి విద్యార్థుల జీవితాన్ని మార్చేటట్టు ఆ ఉపాధ్యాయుడు జీవించాడు కాబట్టే అనేది మనము గమనించాలి. ఆ ఉన్నత ఉపాధ్యాయుడు
వారి జీవితాల్ని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ తలంపులని మారుస్తున్నాడు. ఎందుకంటే వారు మారితే ఈ లోకాన్ని వారు మార్చేటట్టు తీర్చిదిద్దబడతారు కాబట్టి. The Lord was changing their heart. He was shaping their mind because so that they can change the world. యేసు ప్రభువు వారు ఒక్కరే వచ్చి లోకాన్ని మార్చేశారు. యేసు ప్రభువు వారు ఒక్కరు వచ్చి మన పాపం కోసం మరణించారు. అంటే వారి తప్పులలో దేవుడు ఎంతో ఓర్పు సహనంలో ఉన్నారు. వారి మూర్ఖత్వంలో కూడా దేవుడు ఎంతో ఓర్పు సహనంతో నుండి వారిని ఆశీర్వదించి వారిని బలపరుస్తూ వచ్చారు. నా జీవితంలో కూడా ఒక ఉన్నత ఉపాధ్యాయుడుగా ద మాస్టర్ టీచర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ షోయింగ్ పేషెన్స్ టువర్డ్స్ అస్. మన పట్ల ఓర్పు సహనంతోనే ఉన్నారు. ఎందుకు? మనము మారతామని, మన హృదయాన్ని మనము మార్చుకుంటామని, ఒక ఉన్నత విద్యార్థిలాగా మనం తీర్చిదిద్దబడతామని, మన జీవితం దేవుడు గర్వించేటట్టు, మన జీవితం ద్వారా ఇతరులు ప్రభావితమయ్యేటట్టు మనం జీవించాలి అనే ఉద్దేశంతోనే మన పట్ల ఓర్పు సహనము కలిగి మనతోని ఇంకా సంప్రదిస్తూ, ఆయన పరిశుద్ధ వాక్యం ద్వారా సంప్రదిస్తూ, మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని ఇంకా ఈనాటి వరకు ప్రేరేపిస్తూ ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మూడో అంశం ద మాస్టర్ ఆఫ్ సర్ప్రైజెస్, అనగా మనల్ని ఆశ్చర్యపరిచే దేవుడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. ఎప్పుడు సంతోషించారు? యేసు ప్రభువారు అక్కడ ఒక సర్ప్రైజ్గా, ఆశ్చర్యపోయే విధంగా అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వారు ఎంతో సంతోషించారు. దేవుడు ఆశ్చర్యపడే విధంగా అక్కడికి వచ్చినప్పుడు వారికి ఏమిచ్చారు? సమాధానాన్ని ఇచ్చారు. హీ గేవ్ పీస్ టు దెమ్. ఎస్, యేసు ప్రభు ఇస్ ద మాస్టర్ ఆఫ్ సర్ప్రైజెస్. మన జీవితాల్లో యేసు ప్రభు మనల్ని ఆశ్చర్యపోయే విధంగా ఉండే దేవుడు అతను. మన జీవితాల్లో సమాధానం కూడా మనం ఊహించని సమయంలో, ఊహించని విధంగా మనల్నికి సమాధానము, శాంతి, సంతోషం కలుగుతుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ద మాస్టర్ ఆఫ్ సర్ప్రైజెస్ అని ఎందుకు అంటున్నానంటే, అన్యజనులు, లోకస్తులు ఆశ్చర్యపోయే విధంగా మన కష్టానికి జవాబిస్తారు. మన అనారోగ్యం నుంచి మనకి స్వస్థత కలిగిస్తారు. ఏ విధమైన జీవితంలో మనము జీవిస్తున్నా ఒక్కసారి దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని అంటే లోకం ఆశ్చర్యపోయే విధంగా మనల్ని కాపాడుతారు. అలాంటి ఆశ్చర్యకరుడైన దేవుడు మన దేవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏ అద్భుతము చేసినా, ఏ స్వస్థత చేసినా, ఏ ఆశ్చర్య కార్యము దేవుడు చేసినా ప్రజలు ఆశ్చర్యపోయారు, ప్రజలు దిగ్భ్రాంతికి చెందిపోయారు. ఇలాంటి ఆశ్చర్యాన్ని మేము ఎప్పుడు చూడలేదు. వీఆర్ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనే విధంగా అక్కడ ప్రజలు ఉన్నారు. ఆయన ఇచ్చిన రక్షణ అనుభవంతోనే మన జీవితానికి సమాధానము కలుగుతుంది. ఆయన ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు అంటే, ఆయన ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ప్రతిరోజు మనము ఆశ్చర్యపోతాం. 2000 సంవత్సరాల క్రితమే ఇంతటి గొప్ప మాటలు యేసు ప్రభువారు మనకి బోధించారా? ఇంత పరిశుద్ధమైన వాక్యాన్ని దేవుడు మనకి బోధించారా? ఎందుకు మనం నిర్లక్ష్యం చేశాము అనే విధంగా ఆశ్చర్యపోయే విధంగా ఈ వాక్యము ఉంటుంది. ప్రతిరోజు మనల్ని ఆశ్చర్యపరుస్తారు. ఎప్పుడైతే మన కష్టాలకి జవాబు లేదు, ఇంకా ఏ దారి లేదు అని మనం అనుకున్నప్పుడే దేవుడు అలాంటి సమయంలో ఒక దారిని సృష్టిస్తారు. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే, మన అనారోగ్యంలో మనం మూలిగి జీవిస్తున్నప్పుడు ఇంకా ఈ అనారోగ్యం నాకు తొలగదు, ఈ పక్షవాతము నాకు తొలగదు, ఈ క్యాన్సర్ నాకు పోదేమో, నాకు ఇక పిల్లలు పుట్టరేమో అని అన్నప్పుడు ఏ విధంగా అయితే 4 రోజుల తర్వాత యేసు ప్రభు మరణించిన లాజర్ని లేపారు, అదేవిధంగా మనల్ని కూడా స్వస్థపరుస్తారు. మనము ఆశ్చర్యపోయే విధంగా, కనీ విని ఎరగని రీతిలో దేవుడు మనల్ని ఆశ్చర్యపరుస్తారు. ఏ విధంగా అయితే యేసు ప్రభు వారు మన ఆర్థిక ఇబ్బందులలో, మనం కష్టాలలో మనము జీవిస్తున్నప్పుడు ఇంకా ఈ ఆర్థిక ఇబ్బందులు నాకు తొలగవమన్నప్పుడు వల పిగిలేటట్టు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అలాంటి ఆశ్చర్యకరుడైన దేవుడి యందు విశ్వాసం కలిగి ఉన్నామా? నమ్మకం కలిగి ఉన్నామా? మన ఉన్నత ఉపాధ్యాయుడికి ఒక ఉన్నత విద్యార్థిలాగా మనము జీవిస్తున్నామా? ఆ ఉపాధ్యాయుడిని మనం సన్మానించి గౌరవిస్తున్నామా? లేకపోతే క్రిస్మస్ వచ్చిన రోజే, లేకపోతే ఈస్టర్ రోజే సంఘానికి వెళ్ళి నా దేవుడు గొప్పవాడు అనేటట్టు జీవిస్తున్నామా? లేకపోతే కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, దేవుడి యందు వినయం విధేయతలు కలిగి జీవిస్తూ కష్టాలు తొలగిపోయినాక మళ్ళీ పాత జీవితంలోనే జీవిస్తున్నామా?
ఈరోజు మన జీవితాల్లో దేవుడు మన కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, మన వైవాహిక జీవితంలో మనల్ని ఆశ్చర్యపోయేటట్టు దేవుడు మనల్ని కాపాడాలి, మనకి స్వస్థత కలగాలి, ఆర్థిక ఇబ్బందులు మన జీవితాల్లో తొలగిపోవాలి. అలాంటి ఆశ్చర్యకరుడు నా జీవితంలో ఆశ్చర్యపోయే కార్యాలు చేయాలి అనే ఆశ మన జీవితాల్లో ఉంటే ముందుగా మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ఎప్పుడైతే దేవుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరిస్తావో ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుడు మనతోని సంప్రదిస్తూనే ఉంటారు, మనల్ని ప్రేరేపిస్తుంటారు. ఆయన పరిశుద్ధ వాక్యం ద్వారా, ఆయన పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని సంప్రదిస్తూ ఉండి మనల్ని ఆశ్చర్యపరుస్తారు. ద మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ will communicate with us. The master of inspiration will inspire us with his living, and the master of surprises will surprise us with his great works అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ దేవుడు నాతో సంప్రదించాలి, ఆ దేవుడు నన్ను ప్రేరేపించాలి, ఆ దేవుడు నన్ను ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలి అంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి, ఒక ఉన్నత విద్యార్థిగా మనము మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా తోబుట్టుల మధ్య ప్రేమ కొరకే ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకిస్తారనే విశ్వాసము, నమ్మకము మాకుంది. వచ్చే వారమంతా మన జీవితాల్లో ఉన్న ఉపాధ్యాయులు అనగా మన తల్లిదండ్రులు, మన దేవుడి పట్ల మనం ఎలాంటి విద్యార్థుల వలె మనం ఉన్నాం. మనము కూడా ఒక ఉన్నత విద్యార్థి, తల్లిదండ్రులని సన్మానించే బిడ్డలుగా మనం జీవించాలని ఆశగా ఉందా? ఉంటే మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది, మీరొక్కరు స్పాన్సర్ చేయడం ద్వారా. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని, యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు పేరు పేరున దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.